వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో ఈ కోర్ట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి సెకండ్ పేపర్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. మనం ఆల్రెడీ ఒక పేపర్ అనేది పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా మన గ్రూప్లో కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ కోర్టుకి సంబంధించి 3 గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 3 గ్రాండ్ టెస్ట్లు కూడా 15, 16, 17 డేట్స్లో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కావాల్సిన వాళ్ళు మనకి పోస్ట్ చేయడం జరిగింది. ఏ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి స్లైడ్ కూడా మీకు కనబడుతూ ఉంటుంది. దీనికి 30 రూపీస్ అంటే మీకు మినిమం ఛార్జ్తోనే 3 గ్రాండ్ టెస్ట్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని పోస్టులకి సంబంధించి వేరువేరుగా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రాసెస్ సర్వర్కి సంబంధించి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి, డ్రైవర్కి సంబంధించి ఈ యొక్క 3 గ్రాండ్ టెస్టులు వేరువేరుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వగలరు. కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. చాలామందికి ఆ పేపర్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంది. సో మనం సెకండ్ పేపర్ అనేది ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి కీ షీట్ అనేది నెక్స్ట్ మన గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వకపోయినట్లయితే జాయిన్ అవ్వగలరు. దీనికి సంబంధించి పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో ఇంగ్లీష్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి వీడియో అనేది చేయడం లేదు. దానికి సంబంధించి వీడియోస్ అనేవి ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం 2-3 డేస్లో వాటిని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ పేపర్ అనేది మ్యాక్సిమం అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి డ్రైవర్కి, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ సంబంధించి 50 మార్క్స్ వరకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మిగిలిన పోస్టులకు సంబంధించి 80 మార్క్స్ వరకు ఈ పేపర్ అనేది యూజ్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ని, రీసెంట్ కరెంట్ అప్డేట్ని, ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనే పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ క్వశ్చన్స్ అనేవి సిద్ధం చేయడం జరిగింది. ఇది మ్యాక్సిమం అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. 30 రూపీస్ అంటే పెద్ద విషయం ఏమీ కాదు. ఏదో ఒక ఖర్చు అని అనుకొని వాటిని తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ నుండి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయంటే ఖచ్చితంగా ఏ టెస్ట్ సిరీస్ నుండి అవే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది మనం ఎవరూ కూడా చెప్పలేము. కానీ ఆ టెస్ట్ సిరీస్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏ ఏరియా నుండి వచ్చాయో ఆ ఏరియా నుండి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ ఏరియా నుండి వచ్చాయి అనేది చూసి దానికి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఒక విద్యకు సంబంధించి ఒక సంస్థ దాని మీద పెట్టుబడి పెట్టిందంటే ఎన్ని డాలర్స్ పెట్టుబడి పెట్టింది, అదేవిధంగా ఏ కంపెనీ పెట్టింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా లాస్ట్ టైం అడగడం జరిగింది. అదేవిధంగా ఏసీబీకి సంబంధించిన నెంబర్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, గుహలకు సంబంధించిన క్వశ్చన్స్ అంటే కేవ్స్కి సంబంధించి, అదేవిధంగా గేమ్స్కి సంబంధించి ఎవరు ఏ గేమ్ ఆడుతారు, అదేవిధంగా బుక్స్కి సంబంధించి, తర్వాత అవార్డ్స్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా నదులకు సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా మనకి నేలలకు సంబంధించిన క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్స్ రెడీ చేయడం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్కి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైతే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి. దానికి సంబంధించి మీకు స్కానర్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే చేయండి. దానికోసమే ఆ ప్రైజ్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఈరోజు పేపర్ స్టార్ట్ చేసినట్టయితే ఈరోజు క్వశ్చన్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మీరు పాస్ చేసి మీ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ని మీరు రాయగలరు. ఇది రాసినట్లయితే మీకు మ్యాక్సిమం చాలా కరెంట్ అఫైర్స్ ఇందులో కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే
భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ ఎక్కడ నెలకొల్పబడింది అని అడిగాడు. గజియాబాద్, ఫరీదాబాద్, పూణే, గౌహతి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రస్తుతం భారతదేశంలో జాతీయ పార్కుల సంఖ్య ఎన్ని? 105, 106, 107, 108. తర్వాత ఇక చూసినట్టయితే వెనేసా అట్లాంటా అనేది దేని యొక్క పేరు అని అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే దేని యొక్క శాస్త్రీయ నామం అది? వెనేసా అట్లాంటా అనేది రాబందుదా, సీతాకోక చిలుకదా, పట్టు పురుగుదా, జలగదా? అంటే ఇది ఈ రీసెంట్గా వచ్చిన క్రియేచర్స్ సంబంధించి శాస్త్రీయ నామం ఇచ్చి అది దేనికి సంబంధించింది అడుగుతారు. అలాంటి క్వశ్చన్ అది. నెక్స్ట్ చూసినట్టయితే హెచ్డిఏ ర్యాంకింగ్స్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. దీనిని యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉంది. అదేవిధంగా 193వ స్థానంలో భారతదేశం ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ మూడిట్లో ఏది రైట్ హెచ్డిఏ ర్యాంకింగ్ సంబంధించి? ఏబీనా, బీసీనా, సిఏనా, ఏబీసీనా అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఎన్నో లా కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు. ఇక్కడ చూసినట్టయితే క్వశ్చన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్లోనే నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్నే ఆన్సర్ కింద అడిగే అవకాశం ఉంది. లా కమిషన్ చైర్మన్ ఎవరని అడగొచ్చు. దినేష్ మహేశ్వరి గారు. అయితే ఎన్నో లా కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు? 21, 22, 25, 23. దీనికి సంబంధించి కీ షీట్ అనేది 1 డే తర్వాత మన గ్రూప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే భారత్లో తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ ఏది? విశాఖపట్నం, అమరావతి, హైదరాబాద్, ముంబై. తర్వాత ఎన్టీఆర్ బేబీ కిడ్స్లో ఎన్ని సామాగ్రి ఉంటాయి? 10 సామాన్లు ఉంటాయా? 11, 12, 13 అని చెప్పేసి. నెక్స్ట్ ఈ యొక్క బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ చీఫ్ ఎవరు? సిడిఎస్. నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ మార్షల్ ఎవరు? దినేష్ త్రిపాఠి గారు, ఉపేంద్ర ద్వివేది గారు, అమర్ప్రీత్ సింగ్ గారు, అనిల్ చౌహాన్ గారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకుని ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారు. సో ఎవరు ఎక్కడ చీఫ్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఈ మ్యాచింగ్ చేసినట్టయితే మ్యాక్సిమం ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది చూసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే ఏపీ మహిళా కమిషన్ చైర్మన్కి ఎవరు నియమితులయ్యారు? ఈ రీసెంట్ అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఆప్షన్ ఏ రాయపాటి అరుణ గారా, రాయపాటి శైలజ గారా, రాయపాటి సుజాత గారా, రాయపాటి శ్రీలక్ష్మి గారా? ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. అంటే మ్యాక్సిమం వార్తల్లో ఉన్న విషయాల నుండి ఈ క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేయడం జరిగింది. విత్ ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకొని వీటిని రెడీ చేయడం అయితే జరుగుతుంది. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్టు ఉంటుంది. మీకు క్వశ్చన్ దగ్గర మీరు పాజ్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలాగ ఆన్సర్స్ లేవు కాబట్టి మీరు ఒకసారి పాజ్ చేసి మళ్ళీ మూవ్ చేసుకొని ఆన్సర్స్ రాయొచ్చు. గోమతి నది ఉన్న ప్రాంతం ఏది? పూణేయా, లక్నోవా, కలకత్తా, ముంబైకి సంబంధించిందని. ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 3. తర్వాత చూసినట్టయితే ఇలాంటి కనీస మద్దతు ధర క్వశ్చన్స్ కూడా అడుగుతారు. జూట్ కనీస మద్దతు ధర ఎంతకు పెంచారని అడుగుతారు. అంటే జూట్కి సంబంధించి మొన్న బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్లో కనీస మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ₹260, ₹262, ₹265, ₹270 జూట్కి సంబంధించి ఎంత పెంచారు. నెక్స్ట్ చూసినట్టయితే సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ అన్నారు బిఆర్ గవాయ్ గారా, వైవి చంద్రచూడ్ గారా, కేజీ బాలకృష్ణ గారా, రామ్నాథ్ కోవింద్ గారా? ఒక్కసారి ఆలోచించి పట్టండి. అది లంపీ స్కిన్ వ్యాధి దేని వల్ల వస్తుంది? క్యాప్రిపాక్స్ వైరస్ వల్ల, క్యాప్రిపాక్స్ బ్యాక్టీరియా వల్ల, క్యాప్రిపాక్స్ ప్రోటోజోవా, క్యాప్రిపాక్స్ హ్యాన్మంటిస్ దేనివల్ల వస్తుంది? నెక్స్ట్ చూసినట్టయితే ఖేలో ఇండియా 2025 ఎన్నో ఎడిషన్ బీహార్లో ముగిసింది. ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంటుంది చూడండి. ఖేలో ఇండియాని ఎక్కడ నిర్వహించారని అడగచ్చు, బీహార్కి సంబంధించి. అలా అందుకని క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవండి. ఎన్నో ఎడిషన్ ఖేలో ఇండియా ఇది? 5th, 6th, 7th, 8th? నెక్స్ట్ చూసినట్లయితే 2025 ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఎన్నిక కావడం జరిగింది. ఈమె ఎన్నవ ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి? 2వ మహిళా ముఖ్యమంత్రి? 3, 4, 1 అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం ఏది? 1937 నవంబర్ 14, 1936 నవంబర్ 16, 1937 నవంబర్ 15, 1937 నవంబర్ 16. కరెక్ట్ ఆన్సర్ చూడండి. గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు? గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఆమరణ నిరాహార దీక్ష మొదట చేస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పి ఆ హామీ ఇచ్చిన తర్వాత ఆయన విరమణ చేస్తారు. ఎంతకి
ఇప్పటికీ ఇవ్వకపోవడంతో పొట్టి శ్రీరాములు గారు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయడం అయితే జరుగుతుంది. అయితే గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అని అడుగుతున్నారు. 34, 58, 35, 38 రోజుల. ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్యారోస్ను రూపొందించింది ఎవరు? ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మండి. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి క్రింది దాంట్లో సరైన దాన్ని గుర్తించండి. రాజ్యాంగ పరిషత్ 1947 జూలై 22 జాతీయ జెండాను ఆమోదించారు. 1950 జనవరి 24లో జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా 1949 సెప్టెంబర్ 14న ఆమోదించారు. ఏబీసీ రైటా, ఏబీ రైటా, ఏది రైట్ కాదా, బీసీ రైటా? ఈ క్వశ్చన్స్ చేస్తే మ్యాక్సిమం ఆ ఏరియాస్ నుండి బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ మ్యాచింగ్ చూడండి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పౌరసత్వం, అత్యవసర అధికారాలు. అది 18వ భాగమా, 3వ భాగమా, 4వ భాగమా, 2వ భాగమా? ఏది మ్యాచింగ్ కరెక్ట్ అయితే ఆ మ్యాచింగ్ని మ్యాచ్ చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే సోషియో ఎకనామికల్ సర్వే 2024-25 ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్స్గా వర్గీకరించారు? 5, 6, 4, 3. ఆంధ్రప్రదేశ్లో స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద ఎన్ని స్కూల్లో అమలు పరుస్తున్నారు? స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఎన్ని పాఠశాలలో అమలు చేస్తున్నారని అడుగుతున్నారు. 55, 56, 59, 62. ఇవి ఎకనామికల్ సర్వే నుండి వచ్చిన బిట్స్ ఇవి. నెక్స్ట్ చూసినట్టయితే దేశంలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానం, 10వ స్థానం, 11వ స్థానం, 6వ స్థానం. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. వైఎస్ఆర్ కడప, విశాఖపట్నమా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా? ఎక్కువ జనసాంద్రత కలిగింది. తర్వాత రాష్ట్ర అక్షరాస్యతకు సంబంధించి అడుగుతున్నారు. 2001లో రాష్ట్ర అక్షరాస్యత 62.07%గా ఉంది. 2011లో 67.35%గా ఉంది. 2011 అక్షరాస్యత జాతీయ అక్షరాస్యత కంటే ఎక్కువగా ఉంది అని అడుగుతున్నారు. మన అక్షరాస్యత జాతీయ అక్షరాస్యత కంటే ఎక్కువ ఉంది అంటున్నారు. కింది వాటిలో ఏది సరైంది? ఏబీనా, బీసీనా, సిఏనా, ఏది కాదా అని అడుగుతున్నారు. అది చూడండి ఒకసారి. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనం కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైన మొదటి 3 జిల్లాలలో కానిది ఏది? ఏఎస్ఆర్ జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు. ఇక్కడ కానిది అని అడుగుతున్నారు. క్వశ్చన్ అందుకే జాగ్రత్తగా చదవండి. సౌత్ కోస్టల్ రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. అది దేశంలో ఎన్నో రైల్వే జోన్లు అని అడుగుతున్నారు. 16వ రైల్వే జోన్, 15వ రైల్వే జోన్, 17, 18. ఒక ఘన పదార్థం ద్రవంగా మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారే ప్రక్రియను ఏమని అంటారు? బాష్పీభవనం, ఉత్పతనం, సాంద్రీకరణం, ఏదీ కాదు. రోవర్స్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించింది? గేమ్స్ నుండి బిట్స్ వస్తాయి. హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ అండ్ కబడ్డీ. నాగబంధు ముద్ర మరియు రాధాకృష్ణ రాసలీలను తెలిపే నృత్యం ఏది? ఒడిస్సీ, మణిపురి, చౌ, కథకళి. దాని తర్వాత చూసినట్టయితే పోలేరమ్మ పండుగ ఎక్కడ నిర్వహించబడుతుంది? వెంకటగిరి, ఉదయగిరి, చీరాల, నెల్లూరు. ఆ పండుగను ఎక్కడ నిర్వహిస్తున్నారు? బొజ్జన్న, లింగాలకొండ ఎక్కడ ఉన్నాయి? గుంటూరు జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, నెల్లూరు జిల్లా. నూతన జిల్లాల ఆధారంగా ఈ ఆన్సర్ రాయండి. ఐస్ హాకీలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 7, 5, 6, 4 ఐస్ హాకీకి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ పోలవరం గురించి తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 45, సెక్షన్ 90, సెక్షన్ 50, సెక్షన్ 95. నెక్స్ట్ చూసినట్టయితే విజయనగర సామ్రాజ్య రాజవంశాలను సరైన క్రమంలో అమర్చండి. సంగమ, తులువ, అరవీటి, సాళువ వంశస్థులు. దాని తర్వాత చూసినట్టయితే ఏటి కొప్పాక బొమ్మలు ఏ కర్రతో చేస్తారు? అంకుడి కర్ర, పోనికి కర్ర, వెదురు కర్ర, సాల్ కర్ర. నెక్స్ట్ హీరాకుడు డ్యామ్ ఏ నదిపై నిర్మించడం జరిగింది? యమునా నది, మహానది నది, గోమతి నది, వంశధార నది. నెక్స్ట్ 2025 ఐపీఎల్ రన్నర్అప్గా నిలిచింది ఎవరు? ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐ, కింగ్స్ లెవెల్ పంజాబ్. ఏది కరెక్ట్ అయితే ఆప్షన్స్ని క్లిక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ప్రతి బిట్టు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ పేపర్స్ ఇలాగ ఉన్న గ్రాండ్ టెస్ట్ పేపర్లు ఇంకా మంచి మంచి బిట్స్, అంటే ఎక్కడి నుండి క్వశ్చన్ ఏరియా వస్తుందో అలాంటి బిట్స్తో ఎంచి ఆ క్వశ్చన్ పేపర్స్ అనేవి రెడీ చేయడం అయితే జరిగింది. సో అది చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి, ఇప్పుడు కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క 3 గ్రాండ్ టెస్ట్లను పర్చేజ్ చేయొచ్చు. సో అది పెద్ద ఖర్చు అయితే కాదని అనుకుంటున్నాము. అందుకని అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఓన్లీ 30 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది సీరియస్నెస్ కోసం ఈ యొక్క అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. లేకపోతే ఇలాగే మీకు ఈ యూట్యూబ్లోనే
చెప్పవచ్చు ఆ పేపర్స్‌ని కూడా. బట్ ఎందుకంటే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. సో, చాలా మినిమమ్ అమౌంట్ ₹30 మాత్రమే పెట్టడం జరిగింది. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ 40 క్వెషన్స్ జీఎస్‌కి సంబంధించి, ఇంకో 40 క్వెషన్స్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఉంటాయి. ఇంగ్లీష్‌కి సంబంధించి ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. ఏ క్వెషన్ ఎలాగొచ్చిందని చెప్పడం కంటే, ఆ యొక్క వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ గానీ, సినోనిమ్స్ గానీ, యాంటోనిమ్స్ గానీ, లేకపోతే మనకి ఆహ్, జంబుల్ సెంటెన్స్ గాని ఇస్తారు. స్పెల్లింగ్ కరెక్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ చూసినట్టు క్లోజ్ టెస్ట్ ఇస్తారు, పారాగ్రాఫ్ ఇస్తారు. సో, అన్నిటిని కూడా కవర్ చేస్తూ వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బాడీలీ డిసీజెస్‌ని ఏమని అంటారు అని అడుగుతున్నారు. దాన్ని చూసినట్టయితే ఎంటమాలజీ, ఆంథ్రోపాలజీ, పాథాలజీ, ఎకాలజీ అని చెప్పేసి. తర్వాత సినోనిమ్ ఆఫ్ ఎసెంట్రిక్ అని అడుగుతున్నారు. స్ట్రేంజ్, న్యాచురల్, కన్వెన్షనల్, సెంటర్ అని చెప్పేసి. తర్వాత చూసినట్టయితే చూస్ ద కరెక్ట్ ఇడియం ఫర్ ద గివెన్ సెంటెన్సెస్, గెట్ సంథింగ్ ఆఫ్ యువర్ చెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ బోదరింగ్ యూ, టు ఫీల్ సఫోకేషన్ ఇన్ బ్రీతింగ్, రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ చెస్ట్, అండర్గో హార్ట్ సర్జరీ అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే యాంటోనిమ్ ఆఫ్ ఇన్స్టిన్ అంటారు. ఇన్కల్కేట్, ఇంజెక్ట్, ఎరిడికేట్, స్టేబుల్. ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దాన్ని ఆప్షన్ రాయండి. నెక్స్ట్ చూసినట్టయితే గ్రామటికల్ ఎర్రర్ ఏంటి? ఐ వాజ్ బెఫ్లడ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ హీ గేవ్ మీ అని చెప్పేసి 3 ఇచ్చారు. ఏబీసీ అని చెప్పేసి. డి అనేది నో ఎర్రర్. ఎందులో ఎర్రర్ ఉందో అది రాయండి. నెక్స్ట్ చూసినట్టయితే వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్ సంబంధించి స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వేవ్స్ గురించి అడుగుతున్నారు. ఫొనెటిక్సా, ఎకోస్టిక్సా, హైడ్రాలసిసా, లాకోనికా అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ ఫిట్ ఇంటూ ద థీమ్ ఆఫ్ ప్యాసేజ్. అంటే ఈ 3 ఒక రకంగా ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని గుర్తించమంటున్నాడు. ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఉమెన్ హ్యావ్ ఏ fascination for gold. Platinum is supposed to be more precious than gold. According to the recent budget, two-wheelers have become a cheaper. Diamond is supposed to be the king of all gemstones అని చెప్పేసి అడిగాడు. మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఏదైతే దానికి ఫిట్ అవ్వలేదని చెప్పేసి. దాని తర్వాత చూసినట్టయితే కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఇడియం సంబంధించి ఫిట్ యాజ్ ఎ ఫిడిల్ అని చెప్పేసి. హూ లుక్స్ ఓల్డ్, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఫిట్ ఇన్ ద కప్బోర్డ్, ఇన్ వెరీ గుడ్ హెల్త్ అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యారీ డాష్ హెర్ లెగ్ వెన్ స్కింగ్ ఇన్ యాస్పెన్ లాస్ట్ మంత్ అని చెప్పేసి అడిగాడు. దానికి సంబంధించి బ్రేకప్, బ్రేకింగ్, బ్రోకెన్ ఏదైతే కరెక్ట్గా అయితే అది రాయండి. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ డాష్ ఓవర్ అన్ అవర్ సిన్సా ఫర్రా ఫ్రమ్మ టిల్లా. షీ డాష్ ఎగ్స్ ఎవ్రీ మార్నింగ్, బ్రింగ్స్ బ్రాడ్ బైస్ విల్ బై. ఎవ్రీ రోజు చేసే పని ఏంటి? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద థీమ్ ఆఫ్ ప్యాసేజ్. సేమ్ అలాంటి క్వశ్చనే. ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఉమెన్ హ్యావ్ ఏ ఫ్యాసినేటింగ్ ఫర్ ఎ గోల్డ్. ఇది రిపీట్ అయినట్టుంది ఈ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఐ కెన్ ప్లే డాష్ గిటార్. గిటార్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. దానికి ఆర్టికల్ వస్తుందా రాదా? ఏ యాన్ ద నో ఆర్టికల్ అని చెప్పేసి. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఐ యూజువల్లీ వర్క్ ఇన్ డాష్ ఈవినింగ్స్. ఏ యాన్ ద. యాంటోనియం ప్రాంప్ట్. యాంటోనిమ్ ఆఫ్ ప్రాంప్ట్ గురించి చూసినట్టయితే పంక్చువల్, ప్రీషియస్, స్లో, పెర్ఫెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్స్ అండ్ కరెక్ట్ సెంటెన్స్ ఆర్డర్. వాటన్నిటిని కూడా కరెక్ట్ సెంటెన్స్ ఆర్డర్లో ఆర్డర్ చేయమన్నారు. ఒకసారి పాజ్ చేసుకుని ఒకసారి చూడండి దాన్ని ఎలా ఆర్డర్ అరేంజ్ చేయొచ్చు అని చెప్పేసి. తర్వాత సేమ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద థీమ్ ఆఫ్ ప్యాసేజ్. ఇక్కడ ఈ ప్యాసేజ్కి ఏదైతే ఫిట్ అవ్వట్లేదో దాన్ని గుర్తించమంటున్నాడు. నెక్స్ట్ చూసినట్టయితే చూస్ ద పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఇఫ్ యూ మదర్ విల్ కమ్ అగైన్ ఐ షాల్ రిపోర్ట్ అగైనిస్ట్ యూ. నో ఎర్రర్. అది చూడండి. లయబుల్ అనేది ఒక సినోనియం ఉంది. దానికి సంబంధించి అకౌంటబుల్, అన్అకౌంటబుల్, అలౌడ్, స్పీక్ లై అని చెప్పేసి వస్తుంది. దాని తర్వాత చూసినట్టయితే ఈ జంబుల్ సెంటెన్స్ అనేది కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఒకసారి పాజ్ చేసి ఒకసారి చదవండి. తర్వాత చూసినట్టయితే క్లోజ్ టెస్ట్ సంబంధించి చాలా క్లియర్గా చదవండి. మనకి అది చూడగానే మహిషాసుర మర్దిని మండప ఆల్సో నోన్ యాజ్ ఏ ఎంపురి. దిస్ రాక్ కట్ మార్బల్ ఈజ్ ఎ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పల్లవ ఆర్కిటెక్చరా, డిస్ట్రక్టివా, ఆబ్లిటరేషనా, చోసా అని చెప్పేసి అది డాష్ ఇంటూ ద. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అదే క్లోజ్ టెస్ట్కి సంబంధించి నెక్స్ట్ వస్తుంది. డాష్ ఇంటూ ద హిల్ అట్ మహాబలిపురం,
craved dig shaped erasure. The Mandapa future elaborate the sculpture అని చెప్పేసి ఇంక్లూడింగ్ శివ, ఆదిశేష అండ్ విష్ణు రెస్టింగ్ ఆన్ ద 7 హుడెడ్ సర్పెంట్. ఇట్స్ ఎ సెంట్రల్ ప్యానల్. ఇలా టోటల్గా ఇస్తూ ఉంటాడు కదా ఈ క్లోజ్ టెస్ట్కి సంబంధించి. అంతా ఒకసారి చదివిన తర్వాత మీరు ఒక్కసారి పాజ్ చేసుకొని చూస్తే ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఈ 5 క్వశ్చన్స్ దానికి సంబంధించి ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ దానికి సంబంధించి రాయండి. నెక్స్ట్ చూసినట్టయితే అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్స్ ఇంటూ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని అడిగాడు. ఇది కూడా అంటే చెప్పాను కదా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రావడానికి ఈ ఏబిసిడి అనేవి ఏ విధంగా అరేంజ్ చేయాలని అడుగుతున్నాడు. తర్వాత చూస్ ద పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. షీ హ్యాస్ టుక్ అన్ ఓత్ టు ప్రొటెక్ట్ ద ఫెయిరీస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎర్రర్ ఉందా లేదని. తర్వాత ఆర్టికల్కి సంబంధించి హీ ఈజ్ డాష్ హియర్ టు వెస్ట్ ఫార్చ్యూన్ అని అడిగాడు. ఏ అండ్ ది నో ఆర్టికల్ అని చెప్పి. ఇఫ్ ఐ వర్ ఐ డాష్ డూ ఇట్ వన్స్ అని చెప్పారు. షుడ్, వుడ్, షెల్, మైట్. గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటని అడుగుతున్నాడు. ద బాయ్ లాంగ్డ్ ఫర్ ద కంఫర్ట్ విత్ హిజ్ మదర్స్ ల్యాప్. నో ఎర్రర్. అక్కడ ఎర్రర్ ఉందా లేదా అని. ఇక్కడ ప్యాసేజ్ ఉంది. చాలా జాగ్రత్తగా ప్యాసేజ్ని ఒక్క 2 seconds అలా ప్యాసేజ్ ఉంచుతాను. ఒకసారి ప్యాసేజ్ అయితే పూర్తిగా చదవండి. పాజ్ చేయండి. మొత్తం ప్యాసేజ్ ఒకసారి చదవండి. వాటికి సంబంధించిన ఆన్సర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ద మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ది ప్యాసేజ్. It deals with the importance of army in maintaining law and order. It discussing the roles of the army and the police in different circumstances. It highlights role of the police as a superior to that ఆఫ్ ది ఆర్మీ అని చెప్పేసి నన్ ఆఫ్ దీస్ అంటే ఆ పారాగ్రాఫ్ చదివితే మనకు అర్థమవుతుంది. ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది ప్యాసేజ్ ఇంప్లాయిస్ దట్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి చూడండి. తర్వాత అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ హ్యాస్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ రిస్ట్రెయిన్డ్ అని అడుగుతున్నాడు. ప్రమోటెడ్, ఇంట్రూడెడ్, యాక్సిలరేటెడ్, ఇన్హిబిటెడ్ అని చెప్పేసి దానికి సంబంధించి చూడండి. అకార్డింగ్ టు ద రైటర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని చెప్పేసి అడిగారు. సో ఆ క్వశ్చన్ ఒక్కసారి పారాగ్రాఫ్ చదివితే మనకు అంత అర్థమవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇంప్లాయిడ్ ఇన్ ద ప్యాసేజ్ అని చెప్పేసి అడిగారు. దానికి సంబంధించి ఒకసారి పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే సేమ్ ఆన్ క్లోజ్ టెస్ట్కి సంబంధించి. అయితే ఈ క్లోజ్ టెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా రెడీ చేయడం అయితే జరిగింది. అండ్ 22 April 2025 5 militants ఎంటర్ ద బెస్రన్ వ్యాలీ మిడో అని చెప్పేసి విచ్ ఈజ్ లొకేటెడ్ అబౌట్ 7 kilometers. ద పెహల్గామ్ టౌన్ ఈజ్ ద అనంతనాగ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడిగాడు కదా. దీనికి సంబంధించి ఎలా పాస్ చేసి ఒక్కసారి చదవండి. ఈ క్లోజ్ టెస్ట్ ఈజీగా అర్థమవుతుంది. మన ఆపరేషన్ సింధూర్కి సంబంధించింది ఈ క్లోజ్ టెస్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద బ్లాంక్ వన్ అని చెప్పేసి సరౌండెడ్, డిజర్టెడ్, కవర్డ్, ఫేమస్ అని చెప్పేసి అదొకటి అడిగాడు. నెక్స్ట్ చూసినట్టు అలా ఒకసారి చదివినట్టయితే అక్కడ టూరిస్టా, సైంటిస్టా, టెర్రరిస్టా, నోబెల్ మ్యాన్ అని చెప్పేసి. థర్డ్కి సంబంధించి ప్రొటెక్టెడా, ఎక్స్పోజరా, నెగ్లెక్టెడా, ప్రివెంటెడా అని చెప్పి ఒకసారి చదివారు కదా. ఒకసారి పాజ్ చేసుకొని ఎవరైనా చదవకపోతే ఇంకొకసారి చదవండి. సెలెక్ట్ ది అప్రోప్రియేట్ ఆప్షన్ అని చెప్పేసి దానికి సంబంధించి చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద బ్లాంక్ 5 ప్యానిక్, కరేజ్, నర్వ్, ఫియర్లెస్ అని చెప్పేసి చూశాడు. ఒకసారి మొత్తం అదంతా ఒకసారి చదివినట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకి ఏమేమి అయితే కవర్ అవుతున్నాయో సినోనియం కానీ, యాంటోనియం కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే మన క్లోజ్ టెస్ట్ కానీ, పారాగ్రాఫ్ కానీ మొత్తం అన్ని క్వశ్చన్స్ని కవర్ చేస్తే ఇంగ్లీష్ కూడా చాలా బెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే వీటి నుండి వచ్చే అవకాశం ఉంది అనుకున్న క్వశ్చన్స్నే మీ ముందుకు ఇస్తున్నాము. సో ఇలా ఈ టెస్ట్కి సంబంధించి ఒక్కసారి ఇక్కడ ఎగ్జామ్ రాయండి. నేను రేపు ఏదైతే ఉందో ఈ టెస్ట్ని అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించి కీ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఆ 3 గ్రాండ్ టెస్టులు మాత్రం తీసుకోవాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆ 3 గ్రాండ్ టెస్టులు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి అంటే అవి పీడిఎఫ్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. వాటిని ఒక్కసారి చదివి వెళ్ళినట్టయితే అంటే ఇంకొకటి ఈ గ్రాండ్ టెస్ట్లో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి. ఎగ్జామ్కి ఏమీ లేకుండా ఎగ్జామ్కి
మొత్తం మీరు చదివేశారు, ఎగ్జామ్లో కూర్చున్నారు, అన్ని క్వశ్చన్స్ మీకు వచ్చు, కానీ టైం మేనేజ్మెంట్ ఏదైతే లేదనుకోండి, మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు, జస్ట్ క్వశ్చన్స్ చూడలేరు. ఆ కంగారులో ఏంటంటే అది సరైనది అడుగుతున్నారో సరైనది కాదు అడుగుతున్నారో అది చూసుకొని వెళ్ళలేరు అనమాట. సో గ్రాండ్ టెస్ట్ రాయాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఫాలో అవుతున్నారో లేదో, 1.5 అవర్లో ఖచ్చితంగా క్లోజ్ చేస్తున్నారా లేదా, దానికోసమే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్‌లో ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని ఇవ్వడం వల్ల ఒకవేళ మనకు ఆ టైంలో క్వశ్చన్ గుర్తు రాలేదనుకోండి, ఈ టెస్ట్ రాస్తున్నప్పుడు వెంటనే టెస్ట్ అయిపోగానే మనం వెళ్ళి ఆ ఏరియాకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని బిట్స్‌కి సంబంధించి ఆ ఏరియా మొత్తం చూసుకున్నట్టయితే వాటి నుండి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ ఏరియాకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా టెస్ట్ సిరీస్‌ని ఉపయోగించుకోవాలి తప్పితే ఆ టెస్ట్ సిరీస్ నుండే క్వశ్చన్స్ వస్తాయా, లేకపోతే ఆ టెస్ట్ సిరీస్ చదివేసి వెళ్ళిపోతే మనకు జాబ్ వస్తదని మైండ్‌తో ఆ సెట్ ఆఫ్ మైండ్‌తో మాత్రం ఉండకండి. అలా ఎవరికీ రాదు. మ్యాక్సిమం టైం మేనేజ్మెంట్‌కి క్వశ్చన్ ఏ ఏరియా నుండి వస్తుందో తెలుసుకోవడానికి, అదేవిధంగా మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోవడానికి. ఇంకొకటి ఇందులో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వస్తాయని కాదు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేది 50% ఈజీగా ఉంటుంది. 25% అనేది మీడియంగా ఉంటుంది. 25% టఫ్‌గా ఉంటుంది. సో ఆ విధంగానే క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడగానే నాకొచ్చు కదా అని తొందరలో పెట్టకండి. మొత్తం ఆప్షన్స్ చదివిన తర్వాత పెట్టండి. ఇది ఎగ్జామ్‌లో కూడా మీకు ఈ యొక్క టిప్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టెస్ట్ అయితే రాయండి. అందులో క్వశ్చన్స్ రాలేదనుకోండి ఆ ఏరియాకెళ్ళి చదవండి. అదేవిధంగా టైంని మేనేజ్ చేయండి. ఈ టైంలో ఇది చేయగలుగుతున్నాం లేదని చెప్పేసి. ప్రాసెసర్, ఆఫీస్ సబార్డినేట్ వీళ్ళకైతే ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టైం మేనేజ్మెంట్‌కి అవసరం. వీళ్ళకి కూడా ఇంగ్లీష్ అనేది జంబుల్డ్ సెంటెన్స్ దగ్గరన, అదేవిధంగా పారాగ్రాఫ్ దగ్గర, క్లోజ్ టెస్ట్ దగ్గర టైం తీసుకుంటది. వాటికి సంబంధించి కూడా చూసుకోండి. ఇవన్నిటిని కవర్ చేస్తున్న ఈ యొక్క 3 టెస్ట్ సిరీస్ అనేవి మీకు ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయగలరు. ఇంకా మీకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. మాక్సిమం ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాం. ఈ క్వశ్చన్ పేపర్స్ రెడీ చేస్తూ మేము ఎవరైతే అడిగారో వాళ్ళకి ఇవ్వడం కోసమే కొన్ని డేస్ అనేవి టైం తీసుకోవడం జరిగింది. ఈ టైంలోనే ఈ వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేయడం అనేది లేట్ అయింది. సో ఆ టెస్ట్ సిరీస్‌ని అంటే ప్రతి క్వశ్చన్ రెడీ చేయడం అంత ఈజీ అయితే ఏమీ కాదు. ఇలా క్వశ్చన్ చూసి క్వశ్చన్ ఇచ్చేంత టెస్ట్‌లయితే కాదవి. చాలా ఒక క్వశ్చన్ ఇవ్వడానికి చాలా ఎక్కువగా ఆ క్వశ్చన్ ఏ ఏరియా నుండి వస్తుంది, అసలు ఈ ఏరియా అనేది ఈ ఎగ్జామ్‌కి సూట్ అవుతుందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు కంపేర్ చేసుకుంటుంటేనే ఒక టెస్ట్ పేపర్ అనేది రెడీ అవుతుంది. అంత ఈజీగా టెస్ట్ పేపర్ అనేది రెడీ అవ్వదు. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఈ టెస్ట్ పేపర్ టైప్ చేసే వాళ్ళకి కూడా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ మినిమమ్ అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.